ఎక్కడ కడప, ఎక్కడ అనకాపల్లి, ఎక్కడ రమేష్, అసలు ఏంటి సెలక్షన్? ఎక్కడ కడప, ఎక్కడ ఢిల్లీ? 200 స్థానాలు ఉంటే 199 స్థానాలు ప్రకటించాడు. ఈ ఒక్క అనకాపల్లి స్థానం ఎందుకు ప్రకటించలా? కవితను అరెస్ట్ చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద నాయకులను అరెస్ట్ చేసిన వాళ్ళు, చంద్రబాబును అరెస్ట్ చేసిన వాళ్ళు అవినాష్ ఎందుకు టచ్ చేయలేకపోయారని ఒక చిన్న భావన కలుగుతుంది కదా. చంద్రబాబుని ఇక్కడ టచ్ చేసింది స్టేట్ గవర్నమెంట్, అవినాష్ని అరెస్ట్ కానికుండా చేసింది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. మీరు ఆ ఫ్లేవర్, తెలుగుదేశం ఫ్లేవర్ పూర్తిగా వదిలించుకోలేదు. బ్లూ మీడియా అంటూ ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్. ఆ బ్లూ మీడియా వాళ్ళకి ఏంటంటే పిఎంఓలో మీకన్నా, మీ పార్టీ వాళ్ళకన్నా సాయిరెడ్డికి ఎక్కువ పలుకుబడి, పరపతి, లాబింగ్ కెపాసిటీ ఉందనేది వాస్తవమా కాదు చెప్పండి. మరి అటువంటిప్పుడు సాయిరెడ్డిని ఈరోజు పక్కన తీసి పెట్టేశారు ఎందుకు? నెల్లూరు ఎంపీ ఇచ్చారు కదా. ఎంపీ ముందు సాయిరెడ్డి ఏంటి, ఈరోజు సాయిరెడ్డి ఏంటి? 2014లో రాయలసీమ మొత్తాన్ని మీరే చూస్తున్నారంటే అవును, అప్పుడు పార్టీ నాకు ఇచ్చిన బాధ్యత రాయలసీమలో ఆర్థిక వనరులతో సహానా. అంటే ఆ రోజు 2019లో మంగళగిరిలో లోకేష్ ఓడిపోతారని ఎవరు ఊహించలేదు. 2 చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోతారని ఎవరు ఊహించలేదు. భారీ స్థాయిలో చంద్రబాబు నాయుడుకు కుప్పంలో మెజారిటీ తగ్గుద్దని చెప్పేసి ఎవరు ఊహించలేదు. ఇవన్నీ వాళ్ళు అధికారంలో లేకుండానే చేశారు కదా. ఇప్పుడు అధికారం ఉంది, అంగబలం ఉంది, అర్ధబలం ఉంది. ఇప్పుడు మీ మీద టార్గెట్ పెడితే మీరు ఎలా తప్పుకుంటారు? కరెక్ట్. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఎన్రోల్మెంట్ చేసుకున్నారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఓట్లు తీసేశారు. సీఎం రమేష్కి సీటు రావటం వెనక ఏం పని చేసినాయి అని చెప్తే ఏం చెప్తారు? ఇప్పుడు నాకు సీట్ ఇచ్చింది ఎవరు, తెలుగుదేశమా బీజేపీయా? బీజేపీ కదా. బీజేపీలో ఇలాంటి జరిగే అవకాశాలు ఉంటాయా? సో అనకాపల్లికి సంబంధించి మీ అభ్యర్థిత్వం ఖరారైన దగ్గర నుంచి మీ పనితీరు అదంతా సరే మేము చూస్తూనే ఉన్నాం. ఈసారి ఈ ఎన్నికల్లో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మెజారిటీ? ఏ రకంగా మీ విజయం ఉండబోతుంది? అంటే మెజారిటీ అనేది నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. ఇవాల్టి నా స్పెషల్ గెస్ట్ రాజ్యసభ సభ్యులు, బీజేపీ సీనియర్ నేత సీఎం రమేష్. నమస్తే రమేష్ గారు. నమస్కారం. రమేష్ గారు, ముందుగా మీకు అభినందనలు. అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా కూటమి తరపున బరిలోకి దిగుతున్నందుకు, మీకు అవకాశం దొరికినందుకు అయితే మా తరపున, మా ఛానల్ తరపున అయితే మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రమేష్ గారు, ఇక ప్రధానంగా మన ఇంటర్వ్యూలోకి వచ్చినట్లయితే అసలు మొట్టమొదటిగా నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, ఎక్కడ కడప, ఎక్కడ అనకాపల్లి, ఎక్కడ రమేష్, అసలు ఏంటి సెలక్షన్? ఎక్కడ కడప, ఎక్కడ ఢిల్లీ? ఎక్కడ మా పుట్టిన గ్రామం, ఢిల్లీ ఎక్కడ? 2 సార్లు రాజ్యసభ అయిన తర్వాత దేశం అంతా కూడా చుట్టూ తిరిగి ఎక్కడెక్కడ సమస్యలన్నీ పార్లమెంట్లో ప్రస్తావించిన తర్వాత నేను అనుకున్నాను వైజాగ్ చాలా డెవలప్మెంట్ చేయాలి, వైజాగ్ అయితే బాగుంటుందని ముందు నుంచి వైజాగ్ పైన ఫోకస్ పెట్టా. సరే, పొత్తుళ్ళు అనుకుని వచ్చినప్పుడు వైజాగ్ వస్తుందా రాదా, లేకపోతే ఏంటి అని వచ్చినప్పుడు పార్టీ ఒక నిర్ణయం తీసుకునింది. పార్టీ ఈ కాన్స్టిట్యున్సీలో పొత్తుల్లో అనకాపల్లి తీసుకోవడం జరిగింది. అనకాపల్లి కానీ, లేదంటే నర్సపూర్ కానీ, అలాగే అరకు కానీ, తిరుపతి కానీ. అక్కడికి వచ్చినప్పుడు చూస్తే నాకు సూట్ అయినది అక్కడ అనకాపల్లి పార్లమెంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా యువత పర్సెంటేజ్ చూస్తే చాలా ఎక్కువ ఉంది. వారికి ఉద్యోగాలు లేవు, అక్కడ ఇండస్ట్రీస్ లేవు, తాగునీటి సమస్య ఉంది, అలాగే వ్యవసాయానికి మంచి నదులు ఉన్నాయి, ఒక ప్రాపర్ ప్లానింగ్ లేదు, చాలా సమస్యలు ఉన్నాయి. అక్కడ అటువంటి కాన్స్టిట్యున్సీని సెలెక్ట్ చేసుకొని తీసుకుంటే మనకు డెవలప్మెంట్ చేసేదానికి అవకాశం ఉంది. నాకున్నే సర్కిల్, ఎందుకంటే భారతదేశంలో ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు అన్ని డిపార్ట్మెంట్స్లలో చూశాను. ఆ కాన్స్టిట్యున్సీని డెవలప్మెంట్ చేస్తే చిరస్థాయిగా మన పేరు మిగులుతుంది. అంటే ఈ సెలక్షన్ మీద పార్టీదా? పార్టీనే. పార్టీ భారతీయ జనతా పార్టీలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పొత్తులో ఈ సీట్లు వచ్చాయి, పొత్తులో ఈ సీట్లు వచ్చినప్పుడు ఈ సీట్లో అయితే ఎవరు బాగుంటారు, ఈ సీట్లో అయితే ఎవరు బాగుంటారు. ఎందుకంటే అక్కడ వచ్చిన సీట్లు 6లో ఒకటి షెడ్యూల్ క్యాస్ట్కి, ఒకటి షెడ్యూల్ ట్రైబ్కి, ఇంకా మిగిలింది 4. ఈ 4లో ఎవరెవరు ఎక్కడ సూట్ అవుతారంటే పార్టీ నిర్ణయించి. ఒకవేళ అనకాపల్లి కాకుండా మీ కోటా కింద కడప వచ్చి మిమ్మల్ని కడపలో పోటీ చేయమంటే చేసా? అంటే పార్టీ నన్ను ఇంతకుముందు 2 సంవత్సరాల కిందటే
అలయన్స్ ఉన్నా లేకున్నా కూడా మీ అభిప్రాయం చెప్పండి అన్నారు. అలయన్స్ ఉన్నా లేకున్నా కూడా నేను పోటీ చేస్తాను, కాకపోతే నాకు వైజాగ్ అయితే బాగుంటుంది, వైజాగ్లో చాలా, ఎందుకంటే అది ఒక ఆంధ్రప్రదేశ్కి ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్, అక్కడి నుంచి చేసేదానికి బాగుంటుందని చెప్పేసి అది చెప్పడం జరిగింది. సో మీ ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానానికి చాలా దగ్గరగా ఉన్నట్టుంది ఈ లెక్కను చూస్తుంటే. అంటే ఆయన కూడా వైజాగ్ డెవలప్ చేయాలి, వైజాగ్ రాజధాని అంటున్నాడు కదా. వైజాగ్ ఆయన ఉద్దేశం వైజాగ్ని డెవలప్ చేసేది కాదు, వైజాగ్లో ఉండే అక్కడ ఎక్కడైతే ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులను కొల్లగట్ట దానికోసం వెళ్ళాడు ఆయన. అందుకే అక్కడ విశాఖపట్నంలో వీళ్ళ మాట చెబితే ప్రజలు భయపడుతున్నారు. సో ఈ పాయింట్కి వచ్చినప్పుడు ఇంకొక అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. ఈ ప్రయోగాలన్నీ కోస్తాలోనే చేస్తారు బీజేపీ వాళ్ళు, రాయలసీమలో ఎందుకు చేయరు అనేటటువంటి అభిప్రాయం లేదా? రాయలసీమలో కూడా మీరు చూడండి, నీలం సంజయ్ రెడ్డిని చూస్తే ఆయన ఏ డిస్టిక్? అనంతపురం డిస్టిక్. కాళహస్తిలో వచ్చి కంటెస్ట్ చేయలేదా? అట్లా చాలామంది చాలా నాయకులు, రంగా గారు ఎక్కడి నుంచి రాయలసీమలో వచ్చి కంటెస్ట్ చేయలేదా? ఇవన్నీ మన చరిత్ర చూస్తే అట్లేం లేదు, ఉన్నాయి. పివి నరసింహారావు వచ్చి నంద్యాలలో చేయలేదా? అది రాయలసీమ కాదా? రైట్. పొత్తు ముందే ఊహించారా మీరు? పొత్తు జరుగుతుందని నాకు ఎక్కడో గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీలో కానీ బయట కానీ వినిపిస్తుంది, అంటే ఒక 2 సంవత్సరాల నుంచి పొత్తు జరుగుతుందనేది గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే మీరు సుజనా చౌదరి ఇద్దరు పొత్తు కోసం శతవిధాలా ప్రయత్నించారని, అహర్నిశలో కృషి చేశారని చెప్పేసి కూడా ఒక కామెంట్ అయితే వచ్చింది. భారతీయ జనతా పార్టీలో అలాంటి అహర్నిశలు లేకపోతే ఇంకొకటి కాదు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది, మార్పు కోరుకుంటున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ లేకుంటే ఈ మాదిరి వదిలేస్తే అసలు దొంగల చేతికి రాజ్యం ఇచ్చినట్లు అయిపోయింది. దాని గురించి ఆంధ్రప్రదేశ్ బాగు కోసం ఆంధ్రప్రదేశ్లో పొత్తులు పెట్టుకొని మనం డబుల్ ఇంజిన్ సర్కార్ చేస్తేనే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉండే చిన్న చదువుకుండే పిల్లల భవిష్యత్తు బంగారు బాట అవుతుంది. లేకుంటే కానీ అది ఒక ఎడారి అయిపోతుంది, ఏమి మిగలదు. అసలు అక్కడ డెమోక్రసీగా ఏది జరగట్ల. ఈ భావన సీఎం రమేష్కి, సుజనా చౌదరికి, లేదంటే టీజీ వెంకటేష్కి వీళ్ళకి మాత్రమే కలిగిందా, లేదంటే టోటల్ ఎంటైర్ బీజేపీ టీం మొత్తానికి ఇదే భావన ఉందా? ఇక్కడ ఎందుకు మీరు సపరేట్ చేసి ఎందుకంటే అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు ఆ ఫ్లేవర్, తెలుగుదేశం ఫ్లేవర్ పూర్తిగా వదిలించుకోలేదు. ఇక్కడ మిమ్మల్ని ఇంకా కోర్ బీజేపీ టీం చంద్రబాబు మనుషులు టీడీపీ మనుషులుగా చూస్తోందని చెప్పేసి కూడా ఒక టాక్ అయితే ఉంది. బ్లూ మీడియా అంటూ ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఆ బ్లూ మీడియా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒక్క విషయం ఉంది, ఒక విషయం నేను సూటిగా అడుగుతున్నా. 199 స్థానాలు, 200 స్థానాలు ఉంటే 199 స్థానాలు ప్రకటించాడు. ఈ ఒక్క అనకాపల్లి స్థానం ఎందుకు ప్రకటించలా? అంటే నేను ఎక్కడ ఉంటే అక్కడ వైఎస్ఆర్ జగన్ పార్టీకి భయం. ఇతను గట్టివాడు, ప్రజల కోసం పోరాడతాడు, ఏదైనా సాధించగలుగుతాడు అనే దీంతో నువ్వు సింహం సింగల్గా వస్తుంది, లేకుంటే మేము వీరుడు సూర్యుడు రకరకాల గొప్పలు చెప్పుకున్నావు, సిద్ధం అన్నావు, అదన్నావు ఇదన్నావు, ఏది నీ సిద్ధం? ఆ ప్రశ్న కూడా అడగదలుచుకున్నా. ఎక్కడ అనకాపల్లికి వస్తారని ముందే జగన్మోహన్ రెడ్డి తెలుసా? టీవీలలో మీడియాలో వస్తుంది కదా. టీవీలో మీడియాలో ఎవరెవరు ఎక్కడ ఏంటి అనేది అన్ని ఊహాగానాలకే భయపడిపోతే, ఊహాగానాలా లేదంటే బీజేపీలోనే లీకులు వచ్చాయా, ఆయనకు అందించే మనుషులు ఉన్నారు? అవన్నీ ఒకప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏమి చేసినా కూడా బీజేపీకి పైన మేము చెప్పి చేసాము, అది చేసాము, ఇది చేసామన్నారు. అందుకనే క్లారిటీగా ఒక 6 months బ్యాక్ 7 months బ్యాక్ వైజాగ్ వచ్చినప్పుడు ఈ దేశ హోంశాఖ మంత్రులు చాలా క్లియర్గా చెప్పాడు వాళ్ళ ప్రభుత్వం ఎటువంటిది ఏంటి అనేది. అందుకని అట్లా ఒకరి వల్ల అయింది ఇంకొకరి వల్ల అయింది అనేది భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రపంచంలోనే పెద్ద పార్టీ. అటువంటి పార్టీ ఒకరిద్దరు చెప్పి అట్లా ఇట్లా అనేది కాదు కదా. అంటే వీళ్ళు అక్కడి నుంచి వచ్చినారు, అవును, తెలుగుదేశం నుంచి వచ్చిన మాట చరిత్ర, అది ఎవరు కాదని లేదు. తెలుగుదేశం నుంచి వచ్చినంత మాత్రాన తెలుగుదేశంకు పనిచేసేట్టుగా ఉంటే తెలుగుదేశంలోనే ఉండొచ్చు కదా. ఇప్పుడు నేను తెలుగుదేశంలో అట్లా కంటిన్యూ అంటే నాకు టికెట్ రాదా? టికెట్ చేసుకోవచ్చు కదా, ఖచ్చితంగా వచ్చేది. ఇప్పుడు తెలుగుదేశము, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిస్తేనే కదా ఎవరికైనా కానీ మంచిది, ఎవరు గెలవాలనుకున్నా కానీ ముగ్గురు కలిస్తేనే కదా. దాంట్లో వాళ్ళకేంటంటే సీఎం రమేష్ అంటే వారికి ఎక్కడో ఇతను ఏదైనా సాధించాలి. ఎందుకంత పగ, ఎందుకంత కోపం? అతను మా
చిన్నాన్న వివేకానంద రెడ్డిని ఓడించాడు. కడప జిల్లాలో అక్కడ అతని రాజకీయము చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం దోచుకునేదాన్ని అంతా బయట పెడతాడు, చెప్తాడు. ఇక్కడ విషయాలన్నీ అక్కడ చెప్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే దోచుకుంటున్నారో చేస్తున్నారో ఒక పక్క గవర్నమెంట్కు ఇంటెలిజెన్స్ లేకుంటే ఐబీ లేకుంటే ఇంకో రిపోర్ట్స్ ఉన్నా కూడా మేము డైరెక్ట్గా పోయి ఫేస్ టు ఫేస్ ఓపెన్గానే చెప్తున్నాం కదా. మీరు చెప్పినంత మాత్రాన భయపడాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఏంటి? వెంటనే మీ వెనకాలే సాయి రెడ్డి వస్తాడు సీఎంఓకి, పిఎంఓకి. ఇప్పుడు అతను కవర్ చేసుకుంటాడు, అతను చేయాల్సిన ప్రయత్నం చేస్తాడు. లేదు ఇప్పుడు మీరు చూస్తారు కదా ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుందో. అంతేగాని ఇప్పుడు డెమోక్రసీలో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, అక్కడ కేంద్ర ప్రభుత్వంలో స్టేట్ ఇష్యూస్ కోసం దానికోసం వచ్చి కలుస్తే దానివల్ల తప్పులేదు. కానీ ఇటువంటి అవినీతి పనులను ఎంకరేజ్ చేసే పరిస్థితి ఎక్కడ ఉండదు. పిఎంఓలో మీకన్నా మీ పార్టీ వాళ్ళకన్నా సాయి రెడ్డికి ఎక్కువ పలుకుబడి, పరపతి, లాబింగ్ కెపాసిటీ ఉందనేది వాస్తవమా కాదా చెప్పండి. మరి అటువంటిప్పుడు సాయిరెడ్డిని ఈరోజు పక్కన తీసి పెట్టేశారు ఎందుకు? నెల్లూరు ఎంపీ ఇచ్చారు కదా. ఎంపీ ముందు సాయిరెడ్డి ఏంటి, ఈరోజు సాయిరెడ్డి ఏంటి? సాయిరెడ్డిని రెక్కలించేసి పక్కన పడేసి నువ్వు అక్కడ కంపల్సరీ పోటీ చేయాలని, అది కూడా మిథున్ రెడ్డి ప్లాన్లో ఒక భాగం. 4 సంవత్సరాలు రాజ్యసభ ఉండే అతనికి అక్కడ నిలబెట్టాడంటే ఇంకెవరు నిలబడకూడదు అక్కడ. ఇప్పుడు రేపేం చేస్తారు, అవతల పార్టీ వాళ్ళు అతన్ని ఛాలెంజ్ చేస్తారు. నేను గెలుస్తున్నా, నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నా, నాకు ఇంత మెజారిటీ 3 లక్షల మెజారిటీ వస్తుందని మొన్న టీవీలో నేను చూసా. నిజంగా 3 లక్షల మెజార్టీ, ఇప్పుడు 300 మెజార్టీ వచ్చినా కూడా గెలిపే, 3 ఓట్లు వచ్చినా కూడా గెలిపే. నీకు 5 సంవత్సరాలు ఈ పదవి ఉంటుంది కదా, మరి 4 సంవత్సరాల పదవి ఎందుకు? నీకు అంత ధైర్యం ఉంటే రాజీనామా చెయ్యి, రాజీనామా చెయ్యి, అప్పుడు ఫైట్ చెయ్యి. అందుకని వాళ్ళు వేసిన ప్లాన్లో, జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి వేసిన ప్లాన్లో ఆ ఉచ్చులో పాపం విజయసాయి రెడ్డి ఇరకపోయాడు. ఇప్పుడు మీకోసం కూడా ప్లాన్లు వేస్తారు, ఏం చేస్తారు? ఎందుకంటే ఇప్పటికే క్లియర్గా తెలుస్తోంది, పిఠాపురం, కుప్పం, మంగళగిరి, హిందూపూర్, దీంతో పాటుగా రేపు అనకాపల్లి మీద కూడా స్పెషల్ ఫోకస్ పెడతారు, 100 కోట్లు పెడతారు, మండలానికి ఇన్ఛార్జ్ పెడతారు, వాళ్ళని నింపుతారు, వీళ్ళని నింపుతారు, ఏం చేస్తారు? ఎలా నెగ్గుకొస్తారు? ప్రజల్లో ఒక్కసారి ఇప్పుడు రేపు జరగబోయే ఎలక్షను మొట్టమొదటి ప్రజల్లో ఏ భావన ఉందంటే, ఇక్కడ ఎవరిని గెలిపిస్తున్నామనేది కాదు, జగన్ను ఓడించాలనే భావంతో ఉన్నారు. నెక్స్ట్ ఎవరిని గెలిపించాలనేది, ఎందుకంటే ఆల్టర్నేట్గా ఓటు వేస్తే జగన్మోహన్ రెడ్డికి వేయాలా, లేకపోతే కూటమికి వేయాలి. జగన్మోహన్ రెడ్డిని ఓడించేదానికి ప్రజలు సిద్ధపడ్డారు. ఈ అక్రమాలు అన్యాయాలు చూశారు, 5 ఏళ్ళు బరాయించారు. అసలు ఒక లా అండ్ ఆర్డర్ ఉందా ఏంటి అసలు దోచుకునేదానికి? అసలు రాష్ట్రాన్ని ఇంకా ఇంకొక 10-15 సంవత్సరాలు కూడా బయటపడే పరిస్థితి లేకుండా చేశారు. అప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అయితేనే ఇక్కడ ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఉద్దేశంతోనే ఈ కలయిక జరగడం కూడా. అవన్నీ ఓకే, ఒప్పుకుంటాడు. కానీ వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారంటే, ఒక ప్లాన్ వేశారంటే సక్సెస్ అయి తీరుతామనే నమ్మకంతో ఉన్నారు కదా. ఇప్పుడు ఆ రోజు 2019లో మంగళగిరిలో లోకేష్ ఓడిపోతారని ఎవరు ఊహించలేదు, 2 చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోతారని ఎవరు ఊహించలేదు, భారీ స్థాయిలో చంద్రబాబు నాయుడుకు కుప్పంలో మెజారిటీ తగ్గుదని చెప్పేసి ఎవరు ఊహించలేదు. ఇవన్నీ వాళ్ళు అధికారంలో లేకుండానే చేశారు కదా. ఇప్పుడు అధికారం ఉంది, అంగబలం ఉంది, అర్ధబలం ఉంది. ఇప్పుడు మీ మీద టార్గెట్ పెడితే మీరు అలా తప్పుకుంటారు. కరెక్ట్. రాష్ట్రంలో ఒక 28 అసెంబ్లీలు 30 అసెంబ్లీలు తప్పితే రాష్ట్రం అంతా కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్లో అధికారంలో వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఎన్రోల్మెంట్ చేసుకున్నారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఓట్లు తీసేశారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఏజెంట్లను ఎవరిని లానీకుండా చేశారు, వాళ్ళు రిగ్గింగ్ చేసుకున్నారు, అసలు బూతులు క్యాప్చర్ చేశారు, డబ్బులు విపరీతంగా పంచారు. తెలుగుదేశం పార్టీ ఎలక్షన్లు చేతులు ఎత్తేసి మేము చేయలేము, ఇంత దౌర్జన్యం ఏంటి అని ఎక్కడెక్కడ వచ్చి బస్టాండ్లలో ధర్నాలు చేస్తూ కూర్చున్నారు. ఫైనల్గా ఏం జరిగింది రిజల్టు చెప్తాను ఎందుకు జరిగిందని. నువ్వు ఎవరినైతే దొంగ ఓట్లకు పంపించినావో వాళ్ళు ప్రజలే కదా, మొత్తం నువ్వే బుక్ తీసుకొని గుర్తుకున్నది కాదు కదా. ఎవరైతే దొంగ ఓట్లకు నువ్వు పంపించినావో డబ్బులు ఇచ్చి, వాళ్ళ మనసులోనే జగన్కు ఓటు వేయకూడదు అనే ఉన్నప్పుడు నువ్వు ఏమి చేస్తే జరుగుతుంది? నీ దగ్గర ఉన్న పనిచేసే వాళ్ళు కూడా జగన్ నచ్చుకోకుండా ఉండి నువ్వు ఎవరినైతే దొంగ ఓట్లకు పంపించావో వాళ్ళే తెలుగుదేశానికి ఓట్లేసి గెలిపించారు. మూడు మామూలు కూడా కాదు, కడప, నెల్లూరు, వైజాగ్
ఈ 3 అంటే ఆల్మోస్ట్ 20 కాన్స్టిట్యూన్స్ చెప్తే 130 కాన్స్టిట్యూన్స్లో 140 కాన్స్టిట్యూన్స్లో ఎలక్షన్ జరిగితే 20% ఓట్ షేర్ డిఫరెన్స్. అది చాలదు వాళ్ళకి. కానీ వాళ్ళంతా మా ఓటర్లు కాదు, వాళ్ళ సంక్షేమ పథకాల లబ్ధిదారులు కాదు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు బోలెడు మంది ఉన్నారు, వాళ్ళంతా మాకే వేస్తారంటున్నారు కదా. దానిలో మేము మొత్తం డేటా తీపిచ్చా. వీళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజు మరుసటి రోజే ఎలక్షన్ వస్తూ అంటేగానే అవి మా ఓటర్లు కాదని డిసౌన్ చేసుకోమని. మరి దాంట్లో 73% వైట్ కార్డు హోల్డర్స్. ఓకే, ఆ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటేసినాడు 73% వైట్ కార్డు హోల్డర్స్. చాలా నిజమే, ఖచ్చితంగా గణనీయమైనటువంటి మార్పు. అప్పుడే అట్లుంటే ఇంక ఇప్పుడు ఎట్లుంది చూడు. ఇది 1.5 సంవత్సరం కిందట, ఇప్పుడు ఏ విధంగా ఉంటుందో మనం ఆలోచన చేసుకోవాలి. ఇంకొక ప్రధానమైనటువంటి ప్రశ్న, ఇది కొంచెం మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేది, నొచ్చుకునేది అయితే అడగక తప్పదు. సీఎం రమేష్కి సీటు రావటం వెనక ఏం పని చేసినాయి అని చెప్తే ఏం చెప్తారు? అంటే రకరకాల కారణాలు వస్తున్నాయి. ఆయన తెలుగుదేశంతో సన్నిహితంగా ఉండడం బట్టి వచ్చిందని చెప్పేసి ఒక అంశం. లేదు, 1000 కోట్ల ఆస్తిపరుడు, కావాలంటే రేపు 100 కోట్ల ఎన్నికల్లో ఖర్చు పెట్టగలడు కాబట్టి ఆ అంశాన్ని చూసి సీటు ఇచ్చారని చెప్పేసి ఒక రకం. ఇలా రకరకాల కామెంట్లు అయితే వస్తున్నాయి. మీరేం చెప్తారు అసలు? నేను 12 సంవత్సరాలు రాజ్యసభలో 2 సార్లు వచ్చింది కదా. ఇప్పుడు నాకు సీట్ ఇచ్చింది ఎవరు? తెలుగుదేశమా, బీజేపీయా? బీజేపీ కదా. బీజేపీలో ఇలాంటి జరిగే అవకాశాలు ఉంటాయా? డబ్బులకు సీటు ఇవ్వాలనేది భారతీయ జనతా పార్టీలో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఎక్కడన్నా అట్లా జరిగిందేమో ఒక్క ఇన్సిడెంట్ చూపించండి. అలా ఉండదు భారతీయ జనతా పార్టీలో. అంటే కోట్లు మోట్లో పనిచేయవు అస్సలు. సరే, మీరు అనకాపల్లి ఇప్పుడు దిగుతున్నారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానివ్వండి, జనసేన క్యాడర్ కానీ మీకు పూర్తి స్థాయి సహకరిస్తున్నా? ఎందుకంటే మీరు ఏ పరిస్థితుల్లో పార్టీ మారారో అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఆ భావన, ఆ బాధ, ఆ కోపం ఆ క్యాడర్లో లేదంటారా? టీవీలో స్పెక్యులేషన్ జరుగుతోంది, అనకాపల్లి టీడీపీ నుంచి బీజేపీకి వచ్చిందంట అని. చాలామంది టీడీపీ నాయకులు కానీ, మా సైడ్ అక్కడ జిల్లా అధ్యక్షులు కానీ, బీజేపీ వాళ్ళు కూడా, అన్నా మీరైతే అనకాపల్లి తీసుకోండి, అది బీజేపీలోకి వచ్చిందంట అలయన్స్లో అని చాలామంది చేశారు. అంటే నాకు ఛాయిస్ అనేది ఉండదు పార్టీలో. నేను మొదటి నుంచి నా ఛాయిస్ అడిగినప్పుడు ఏంటన్నప్పుడు వైజాగ్ చెప్పాను. పార్టీ మళ్ళీ పిలిచి అడిగితే ఈ 6లో మనకు వచ్చినాయి కదా, ఏంటి నీ ఛాయిస్ అని అడిగినప్పుడు నేను తప్పకుండా చెప్తానని. అలాగే టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, ఇప్పుడు కొంతమంది క్యాండిడేట్లు ఆల్రెడీ వాళ్ళకి అనౌన్స్ చేసిన వాళ్ళు, ఇంకా కొంతమంది ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, అక్కడ ఉండే క్యాడరు అందరు కూడా. ఎందుకంటే నేను టీడీపీలో కూడా దాదాపు మామూలుగా కాదు 30 సంవత్సరాలు పనిచేశాను, 30 సంవత్సరాలు పైచిలకు పనిచేశాను. కాబట్టి ప్రతి ఎలక్షన్లో కూడా నేను రాష్ట్రం అంతా కూడా ఎక్కడ చెప్తే అక్కడ పనిచేసేదాన్ని. కాబట్టి అప్పుడు అక్కడ ఉండే క్యాడర్ కానీ, శ్రీకాకుళంలో ఉండే క్యాడర్ కానీ, వైజాగ్లో ఉండే క్యాడర్ కానీ, అనంతపురంలో కానీ, హిందూపూర్లో కానీ, అప్పుడు తెలంగాణ కూడా కంబైన్డ్ స్టేట్లో, ఇవన్నీ కూడా నాకు ప్రతి ఒక్కరు బై నేమ్ తెలుసు. 2014లో రాయలసీమ మొత్తాన్ని మీరే చూసుకున్నారంట? అవును, అప్పుడు పార్టీ నాకు ఇచ్చిన బాధ్యత అది. రాయలసీమలో ఆర్థిక వనరులతో సహానా, అంటే ఎలక్షన్లో వాళ్ళకి ఏదైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఆర్థిక వనరులు, ఆ ఆర్థిక వనరులు వాళ్ళు ఎంత పెట్టుకుంటారు, లేకుంటే వైట్ మనీ కావాలా, లేకుంటే ఇది కావాలా, అది కావాలా, వాళ్ళ ఎక్స్పెండిచర్ ఏమైనా కావాలంటే కూడా అవి కూడా ఆర్గనైజ్ చేసుకునేవాళ్ళు. ఎలక్షన్ అంటే ఆర్థిక వనరులు లేకుంటే కాదు, సెలక్షన్ ఆఫ్ ది సీట్స్, సెలక్షన్ ఆఫ్ ది పర్సన్స్ అండ్ ఎలక్షన్. ఎందుకంటే ఈ మాట ఎందుకు అడుగుతున్నానంటే, వైసీపీ చాలా గట్టిగా ప్రచారం చేస్తుంది ఆ రోజుల్లోనే. రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసేసి, ఒక ముక్కని సీఎం రమేష్కి, ఒక ముక్కని సుజనా చౌదరికి, ఇంకో ముక్కని నారాయణకి చంద్రబాబు అప్పగించాడు. కాబట్టి వీళ్ళు గెలిచి బట్టగట్టిగలిగా 2014లోని అప్పుడే ప్రచారం చేశారు. తప్పకుండా ఎలక్షన్లో నారాయణ గారు, చౌదరి గారు, నేను పనిచేసాము. ఎక్కడికక్కడ క్లస్టర్స్ డివైడ్ చేసుకొని, ఇందులో రాయలసీమ అక్కడ ఏమున్నా కానీ, అక్కడ క్యాడర్ ఎవరన్నా కానీ టికెట్ రాని వాళ్ళు అసంతృప్తిగా ఉండడము, లేకుంటే ఇంకోటి చేయడము, లేకుంటే నీకు ఇది మున్సిపల్ చైర్మన్ ఇస్తాము, లేకుంటే నువ్వు రేపు ఎమ్మెల్సీ ఇస్తాము, లేకుంటే నువ్వు జిల్లా పరిషత్ ఇస్తాము, నీకు జడ్పీటీ ఇస్తాం, నువ్వు అందరూ పనిచేసి 10 సంవత్సరాలు మనం అధికారంలో లేవు, మనం పవర్లోకి రావాలి, ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది అని ఎక్కడికక్కడ అందరినీ కోఆర్డినేట్ చేసుకొని చేసినాం. కాబట్టి గెలిచాం తప్పకుండా ఎలక్షన్, అది వాస్తవం. ఇప్పుడు మీతో పొత్తు వల్ల లాభం ఎంత ఉన్నా సరే పాపం జనసేన బాగా నష్టపోతుందనే ఫీలింగ్లో ఉన్నారు కదా జనాలు. మీతో పొత్తు ఉండటం వల్ల అసెంబ్లీ సీట్లు వాళ్ళు 24 కాస్త 21కి వచ్చారు, 3 అనుకున్న ఎంపీ సీట్లు కాస్త 2కి వచ్చిన పరిస్థితి. ఇప్పుడు మేమే త్యాగాలు చేస్తున్నాం బీజేపీ కోసం అనే ఒక బాధలో అట్లా ఉండదు. పొత్తుల్లో ఎప్పుడు కూడా ఏంటంటే వాళ్ళిద్దరు అనుకున్నారు పొత్తు అని,
సరే అది వాళ్ళిద్దరు కలుసుకొని బీజేపీకి ఇన్ని కూర్చున్నారు. అది ఇక్కడ జరిగిన లెవెల్లో కాదు, అక్కడ జరిగిన లెవెల్లో కాదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అమిత్ షా, నడ్డా గారు అందరూ కూర్చొని ఢిల్లీలో కూర్చొని ఎవరు ఎన్ని సీట్లు ఎక్కడ చేసుకోవాలనేది అది వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఇష్యూ అయిపోయి ఎక్కడెక్కడ సర్దుమణిగిపోయి అందరూ హ్యాపీగా పని చేసుకునే టైం ఇది. సో దాని గురించే ఇంకొక ప్రశ్న కూడా ఉంది నా దగ్గర. 0.83% ఓట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఇన్ని సీట్లు ఏంటి అనేది ఒక ప్రశ్న. అసలు 6 ఎంపీ సీట్లు ఏంటి, ఇది పొత్తు అంటారా, దీన్ని రౌడీ మామూలు అంటారా, ఏంటి చెప్పండి అని చెప్పేసి బ్లూ మీడియా కానీ లేకపోతే ఇంకో మీడియా కానీ లేకపోతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు వాళ్ళకు కొన్ని అనుకూలం మీడియా మాట్లాడతారు. కానీ అసలు అంతకన్నా తక్కువ దగ్గర పాండిచ్చేరిలో ప్రభుత్వంలో ఈరోజు భాగస్వామ్యంలో లేదా? ఇప్పుడు అక్కడ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కదా పాండిచ్చేరిలో, అంతకుముందు ఏమీ లేదు కదా. ఇప్పుడు ఒక్కొక్క కొన్ని దాంట్లో కొన్ని ప్లస్ పాయింట్లు ఉంటాయి, మైనస్ పాయింట్ ఉంటాయి. ఓన్లీ ఓటు బ్యాంక్ ప్రకారమే తీసుకోవాలనే అలయన్స్ అనేది భారతదేశంలో ఎక్కడ జరగదు, భారతదేశంలో జరగదు. కాబట్టి బీజేపీ ఎన్ని అడిగితే అన్ని ఇవ్వాల్సింది. అన్ని బీజేపీ 10 అడిగింది, 12 అడిగింది, పార్లమెంట్లో కొంచెం ఎక్కువ ఇవ్వండి అని. అది కూర్చొని ఒకసారి కాదు 4 సార్లు కూర్చొని నెగోషియేషన్ చేసుకొని నెగోషియేషన్కి మిగతా పార్టీలకు ఛాయిస్ ఇస్తారా? ఇక్కడ బాగా నెగోషియేషన్ జరిగింది. ఆల్మోస్ట్ ఇది ఈ పొత్తు అనేది ఇప్పుడు ఏదో ఒకసారి కూర్చొని చేసుకుంది కాదు, లాస్ట్ 6 నెలల నుంచి జరుగుతుంది. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీకి పిలిచారు, దాని తర్వాత 2-3 నెలల తర్వాత ఇక్కడ వీళ్ళు కూడా అన్ని చూసుకొని తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడ చేయాలా, ఏం చేయాలా, ఎట్లా చేస్తే బాగుంటుంది. మరి ఎందుకు అంత లేట్గా జాయిన్ అయ్యారు? లేదు అంటే అన్ని క్యాలిక్యులేషన్లో అన్ని టైం రావాలి కదా. టైం వచ్చినప్పుడు దాని ప్రకారం చూసుకొని ఇప్పుడు ఇంకా కూడా భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఇంకా కూడా ఇప్పటికీ అలయన్స్లు గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నిన్న ఒరిస్సా చూసాం, ఒరిస్సా అలయన్స్ కుదరలా. అదే అక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి మంచి సైజు 8 బీజేపీ అభ్యర్థులు గెలిచిన సీట్, అది 29 మంది 30 మంది ఎమ్మెల్యేలు ఉండే స్టేటు. ఇప్పుడు బీజేపీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు మీ మీద ప్రజలకు ఇంకా పూర్తిగా కోపం పోలేదనే ఒక భావన ఉంది. ఇంకో పక్క బీజేపీ తనువు టీడీపీ తోటి జనసేనతోటి ఉంటుంది, మనసు మాత్రం వైసీపీతోనే ఉంటుందనే ఫీలింగ్ కూడా. అది వైసీపీ వాళ్ళు భయపడిపోయి ఆ మాదిరి ప్రచారం చేసుకుంటున్నారు. మీకు ఇంకొక విషయం చెప్తా, ముందు అడిగారు కదా పర్సంటేజ్ అది ఇది అని. తెలంగాణలో మన తక్కువ సీట్లు వచ్చినాయి, 8 ఎమ్మెల్యేలే వచ్చినాయి. అవును, ఇప్పుడు రేపు 10 ఎంపీలు వస్తాయి. మరి అప్పుడు ఓటు ఇప్పుడు ఓటు తేడా రాదా? ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా తెలంగాణలో బాగా ఇంప్రూవ్ అయిందని, అంతేగాని 10 వస్తాయంటారా? డెఫినెట్గా 10 వస్తాయి, 10 పైనే వస్తాయి, కానీ 10కి తగ్గవు. ఏంటి అంత కాన్ఫిడెన్స్? ఏం మారింది? టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది. ఓకే, టీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీకి షిఫ్ట్ అయింది, బీజేపీకి షిఫ్ట్ అయ్యింది. కాంగ్రెస్ కూడా వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చాం కదా, రేపు ఎట్లా వీళ్ళు ప్రభుత్వంలోకి రాలేరు కదా, సెంట్రల్లో ప్రభుత్వంలోకి రాలేరు కదా, మనం ప్రభుత్వం వచ్చే వాళ్ళకి ఓటేద్దాం అనుకుంటారు. కానీ అదేనా కారణం, లేదంటే కవితను అరెస్ట్ చేశాం కాబట్టి ఆ ఫ్యాక్టర్ కూడా పనిచేసే కవితది అరెస్ట్ ఈ రోజు ఇప్పుడు చేసుకుంది కదా, సంవత్సరం నుంచి నడుస్తుంది, అన్ని ఎవిడెన్స్ల తర్వాత ఇప్పుడు తీసుకెళ్లారు. కానీ మీ వాళ్ళే రియలైజ్ అన్న మాట వాస్తవం కదా, కవితను అరెస్ట్ చేస్తుంటే అసెంబ్లీ ఫలితం అలా వచ్చేది కాదు, ఇంకా బాగుండేదని చెప్పి. అవన్నీ జనరల్గా బయట గాసిప్స్, అంతేగాని కవితను అరెస్ట్ చేస్తే పార్టీకి కవిత అరెస్ట్కి ఎప్పుడు సంబంధం ఉండదు. కానీ ప్రజలు మాత్రం బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని అనుకున్నారుగా అని ప్రచారం చేశారు. అనుకునేది ఒకటి, ప్రచారం చేయడం ఒకటి. అవసరం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళతో ఇక్కడ తెలంగాణలో ఇంత బాగా ఇంప్రూవ్ అవుతున్నప్పుడు అలా అటువంటి చేయాల్సిన అవసరం లేదు. పార్టీలు కొంచెం స్ట్రాటజీలు అవి ఇవి చేసినప్పుడు ఎదుటి పార్టీలు ఈ మాదిరి చేస్తారు. దాంట్లో ఎవరు సక్సెస్ అయినారా ఎవరు ఫెయిల్ అయినారా అనేది వేరే విషయం. అది ఫస్ట్ టైం చరిత్రలో మొదటిసారి అనుకుంటా నరేంద్ర మోదీ ప్రత్యర్థి పార్టీలని, ప్రత్యర్థి నాయకుడిని ఏదో తమలపాకుతో కొట్టినట్టుగా చాలా సున్నితంగా పైన 4 మాటలు మాట్లాడి విమర్శ చేసినటువంటి దాఖలాలు అయితే ఎక్కడ లేవు కదా. ప్రజాగళం అని చెప్పేసి మొట్టమొదటి సభ పెట్టుకొని రికార్డు స్థాయిలో జనాలు వచ్చి నరేంద్ర మోదీ ప్రసంగం మాత్రం చాలా చప్పగా సాగింది. సోషల్ మీడియాలో కూడా నడుస్తుంది. వైసీపీ వాళ్ళు చేసుకునే ప్రచారం ఇది. జగన్మోహన్ రెడ్డి చూడు నన్ను ఏం చేయలేదు. మీటింగ్లో ఈ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అంటే మనకు టైం ఉంటుంది, నేను మాట్లాడేదానికి టైం ఉంటుంది, ప్రతిరోజు మాట్లాడుతుంటాను. అవినీతి అంటే లిక్కరు, శాండు, మటకా, గుట్కా, రకరకాలుగా ప్రధానమంత్రి అంత డీటెయిల్గా చెప్పాల్సిన అవసరంలా. ఈ ప్రభుత్వం అవినీతిమయం అంటే అవినీతికి
నాయకులు ఎవరైతే సహకరించారో కొంతమంది అక్కడ లోపల ఇంట్లో ఉన్నారు, ఒక 5-6 మంది రెడ్డిస్, మొత్తం దోచుకునేది వాళ్ళే. వాళ్ళందరి భరతం కూడా మొత్తం డేటా కలెక్ట్ చేస్తున్నాం, ఏంటి అనేది అవన్నీ కూడా బయటపడతాయి. అంటే ఇంతవరకు చేయని బయటపడినటువంటి పరిస్థితుల్లో రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత పడతాయంటారా? ఎంక్వైరీ చేసేదానికి ఎప్పుడైనా అవుతుంది కదా, కాకుండా ఏం పోదు. ఇప్పుడు మీరే చెప్పారు లెక్కర్ గురించి, ప్రధానంగా ఢిల్లీలో లెక్కర్ స్కామ్ మహా అయితే 100 కోట్లు ఉంటుందేమో. దానికే ఉప ముఖ్యమంత్రి సహా ఈరోజు దక్షిణాదిలో కూడా చాలా కీలకమైనటువంటి వాళ్ళని అందరినీ, కవితను కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టిన పరిస్థితి చూస్తున్నాం. 100 కోట్లు కానీ అక్కడ 100 కోట్లు కాదు, 2023 కోట్ల అంశం సంబంధించినటువంటి అంశం నేను మాట్లాడుతున్నాను. సరే, ఇక్కడ అదాన్ డిస్టిలరీ అని ఇక తవ్వితే చాలా పెద్ద లిస్టే వస్తుంది, కానీ ఇక్కడ చిన్నపాటి చర్య కూడా లేదు. కాదు, అక్కడ దొంగ దొరికాడు రెడ్ హ్యాండెడ్గా. ఇక్కడ ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసేదానికి అన్ని రకాలుగా చూస్తున్నారు, ఏమాత్రం క్లూ దొరుకుతుందా అనేది టైం పడుతుంది కదా. అక్కడ ఏంటంటే యాక్చువల్గా అయితే లిక్కర్ కేసుకు ఎవరు ఆ సంబంధం లేదు, వేరే ఎవరినో సెర్చ్ చేస్తే వాని దగ్గర ఈ డీటెయిల్స్ అని దొరికితే అట్లా బయటకు వచ్చింది. అలా ఇక్కడ కూడా దొరకకుండా సమస్య లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే అప్పులు. మీ వాళ్ళే చెప్తున్నారు దాదాపుగా 10 లక్షల కోట్లు దాటిపోయాయని చెప్పేసి. సాక్షాత్తు మీ అధ్యక్షురాలే ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా రివీల్ చేశారు. దాంతోపాటు కేంద్రానికి లెటర్లు కూడా రాశారు. కానీ కట్ చేస్తే తెల్లారో రెండో రోజు నిర్మలా సీతారామన్ మాత్రం పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇచ్చినటువంటి లెక్కలు చెప్తుంది తప్ప అసలు ఈ అంశాలు ప్రస్తావనకు తీసుకురాలా, అధ్యక్షులు చెప్పిన మాటలు ప్రస్తావనకు తీసుకురాలా. ఇంకా 4 లక్షల కోట్లు 3 లక్షల కోట్ల అప్పులు పెద్దగా పెరగలేదండి ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి విధంగా మళ్ళీ పాతరీలే. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన లెక్కలు కాదు, ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు డైరెక్ట్గా స్టేట్కు తెచ్చుకునే అప్పులు వేరు, ఆర్బీఐ నుంచి తెచ్చుకునే అప్పులు వేరు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే ఆర్బీఐ నుంచి బాండ్స్ తీసుకోవడము, లేకపోతే రకరకాల అప్పులు తీసుకుంటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, కార్పొరేషన్ల పేరుతో, అది మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ పర్మిషన్ లేదు, అవసరం లేదు. రకరకాలుగా ఇప్పుడు లిక్కరు ఫ్యూచరు రెవెన్యూస్ పైన అది భారత ప్రభుత్వం నోటీసులోనే వీళ్ళ దగ్గర లేదు. ఇప్పుడు నేను బ్యాంక్ లోన్ తీసుకున్నాను అనుకోండి, అట్లా కార్పొరేషన్స్ నేను తీసుకున్న లోను గవర్నమెంట్ పర్మిషన్ అవసరంలా. అట్లా కార్పొరేషన్ తీసుకునే లోన్లకి గవర్నమెంట్ పర్మిషన్ అవసరంలా, కార్పొరేషన్ పేరుతో ఎక్కువ రైజ్ చేసేసారు. కానీ ఈ లెక్కలన్నీ ఎందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి తెలియలేదంటారు? ఒకళ్ళు తెలిసినా ఎందుకు ప్రస్తావించలేదు? అంటే ప్రస్తావించకపోయినా కనీసం కట్టడి చేయాలి. మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్లో ఏదైతే ఉండిందో అప్పుడు ఆ రోజుకి ఉండే సమాచారం ప్రకారం ఆమె చెప్పింది. అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉదాసీనత ఇందులో లేదంటారా? అంటే ఒకటి, మీకు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే భారత ప్రభుత్వం సహకరించాలనో ఆ విధంగానే సహకరిస్తుంది. లేదు కొంచెం ఏదైనా ఇబ్బందుల్లో ఉండి కొంచెం సహకరించమంటే ఎక్స్ట్రా సహకరించవచ్చు, కానీ దానికి వేరే దానికి లింక్ అవసరం లేదు. అంటే అప్పులు పాపం అంతా జగన్మోహన్ రెడ్డిదే, కేంద్రానికి సంబంధం లేదంట. ఎక్కడన్నా కేంద్ర ప్రభుత్వం మీరు అప్పులు తీసుకోండి చేయండి అని చెప్తుందా? ఎఫ్ఆర్బిఎం లిమిట్లు మించిపోయి అప్పులు వస్తున్నా కానీ ఎలా వస్తున్నాయి? ఎఫ్ఆర్బిఎం వీళ్ళు అదే కార్పొరేషన్ల పేరుతో తీసుకున్నారు. వేరే రూట్లలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెక్కలు చూపించకుండా వీళ్ళు సపరేట్ కార్పొరేషన్లు చేసేసుకొని, ఇప్పుడు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది, ఎఫ్సి మన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంది, పవర్ ఫైనాన్స్ కార్పొరేషను, పిఎఫ్సి నుంచి అట్లా ఈ వేరే కార్పొరేషన్లకు వివిధ కార్పొరేషన్లకు తీసుకున్నారు. కేంద్రం నోటీస్కు రాకుండానే, కేంద్రానికి తెలియకుండానే, కేంద్రం గో హెడ్ అని అనకుండానే, కేంద్రం కృపా కటాక్ష వీక్షణాలు జగన్మోహన్ రెడ్డి మీద లేకుండానే అంత తతంగం జరిగిందంటారా? 200% కేంద్ర ప్రభుత్వానికి తెలవదు. ఎందుకంటే ఆ రోజు నేను నైటు 10:30, 11కే పడుకున్నా. నేను నైట్ మామూలుగా పడుకున్నప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టి పడుకుంటా. నేను ఉదయం లేదు చూస్తే మీడియా నుంచి చాలా కాల్స్ ఉన్నాయి. ఏంటి ఇన్ని కాల్స్ ఉన్నాయి, మిస్డ్ కాల్స్ ఉన్నాయని చెప్పేసి నేను ఫోన్ చేస్తే, సార్ రాత్రి అంతా మీకోసం ట్రై చేశాము, చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసేదానికి పోలీసులు వచ్చారు, మీరు ఏమన్నా దాని గురించి కామెంట్ చేస్తారా అని చెప్పేసి మీకోసం ట్రై చేశాను నేను. సార్ నేను అప్పుడు సార్ మీ పక్కిల్లే కదా, ఆయన జరిగింది అక్కడ నంద్యాలలో కదా, సమాచారం వస్తుంది కదా సార్. నేను పడుకున్నాను, ఫోన్ ట్రై చేశారు. నేను ఆ రోజు ఇక్కడ కూడా లేను, కడపలో ఉన్నా. ఫోన్ ట్రై చేస్తారు, ఫోన్లు చాలా ఒక 20-25 అంతా మీడియా వాళ్ళు కాల్ చేశారు.
నేను టీవీ ఆన్ చేసి చూస్తే అప్పటికి ఇంకా తీసిపోయేదానికి వాళ్ళు అరెస్ట్ చేసేదానికి కారు ఎక్కించేదానికి అంత చూస్తున్నా. సరే మనం మీడియాకి మాట్లాడాలంటే ముందు పార్టీ వర్షన్ తీసుకోవాలి కదా ఏంటి అని చెప్పేసి పురంధేశ్వర్ గారికి ట్రై చేశాను. నేను కూడా పార్టీ పెద్దలకు మెసేజ్ పెట్టానండి, నాకు ఇంకా రిప్లై రాలేదు. నేను కూడా ట్రై చేయమంటారా మేడం అంటే, మీరు కూడా ట్రై చేసి చెప్పండి, ఇది సబ్జెక్ట్ ఒకటే కదా అన్నారు. నేను కొంచెం ట్రై చేస్తే నడ్డా గారు నాకు లైన్లోకి వచ్చారు. పురంధేశ్వర్ గారు మెసేజ్ పెట్టింది, సార్ నేను హెచ్ఎం గారికి కూడా ఈ విషయం చెప్పాను, పార్టీకి చెప్పేసి వెంటనే ఖండించమని చెప్పండి స్టేట్లో, మేము ఈ మిగతా విషయం ఏమైందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటాము, మీరు ఈ మాదిరి నోటీస్ లేకుండా ఏమి లేకుండా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని వాళ్ళు ఇంటర్నల్గా కూడా ఒక పక్క G20 జరుగుతుంటే ఇదంతా ఏందని చెప్పి నాతో మాట్లాడడం. సరే ఆ విషయాలన్నీ బయటికి చెప్పలేము ఆ రోజు. నేను మళ్ళీ పురంధేశ్వర్ గారికి చెప్పి ఇట్లా చెప్పన్నారు మేడం, మీరు కూడా ట్రై చేశారని చెప్పారు, మీరు కూడా మమ్మల్ని మాట్లాడమన్నారు, మనల్ని అయితే ఖండించమని చెప్తే నేను వెంటనే ఖండించేశాను. కానీ ఆ రోజు జరిగిన అంశం తర్వాత ఇప్పుడు లోకేష్ కూడా ఢిల్లీలో చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత నెల రోజులకి ఎప్పుడు ఒక అపాయింట్మెంట్ దొరికింది, అది కూడా అదంతా తప్పండి కదా. కాదు అది లోకేష్కు అపాయింట్మెంటు అంటే ఆ టైంలో మరి ఇచ్చినారా ఇవ్వలేదు అనేది కరెక్ట్ కూడా కాదు. వెంటనే అరెస్ట్ చేస్తానని అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది కూడా వాళ్ళు అన్ని రకాలుగా చూస్తారు కదా, ముందు అన్ని విషయాలు తెలుసుకొని చేసి అపాయింట్మెంట్ ఇచ్చిన ఫోన్లో అయితే డెఫినెట్గా ఫోన్లో మాట్లాడినారు. నేను అడిగినప్పుడు కూడా లేదు మేము లోకేష్తో ఫోన్లో మాట్లాడామని కూడా చెప్పారు. సో ఆ సందర్భంలో కూడా మీరు కూడా ఉన్నారంట పక్కన, అంటే ఆయన ఢిల్లీలో ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నప్పుడు న్యాయ కోవిదులతో సలహాలు సూచనలు తీసుకుంటూ ఎవరిని పెట్టాలి ఏంటనే డిస్కషన్లో కొన్నాళ్ల పాటు అక్కడ ఉన్నారు కదా. రాంగ్ అసలు కలిసారా ఢిల్లీలో ఎప్పుడన్నా కలిసారా? ఎప్పుడు కలవలేదు. లొకేషన్ అయితే ఆ సందర్భంలో ఎప్పుడు కలవలేదు. సో ఇప్పుడు ఈ అంశం అనేది భారతీయ జనతా పార్టీ ఎలా చూస్తుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఒక సెట్ బ్యాక్. దాని తర్వాత కూడా మేము అడిగాం, మీరు ఖండించండి అని ఆ రోజు చెప్పాం కదా, అసలు ఏ తప్పు చేసినా కూడా మన పేరు చెప్పుకుంటున్నారు బయట వాళ్ళు అనే ఉద్దేశంతో నడ్డా గారు తిరుపతికి వచ్చినప్పుడు కానీ అమిత్ షా గారు వైజాగ్ వచ్చినప్పుడు కానీ చాలా క్రిస్టల్ క్లియర్గా క్లారిఫై చేశారు. దీంతోపాటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంకొక అంశం ఏంటంటే సార్, భారతీయ జనతా పార్టీ మీద అనుమానాలు కానీ ఇలాంటి అపోహలు రావడానికి వివేకానంద రెడ్డి హత్య తర్వాత జరిగిన పరిణామాలు మన కళ్ళతో మనం చూసాం. ఈ రోజుకి అవినాష్ రెడ్డిని కనీసం టచ్ చేయలేకపోయినటువంటి సిబిఐ పనితీరు కూడా మనం చూసాం. దీని మనకు కూడా వీళ్ళ కృపా కటాక్ష వీక్షణాలు లేకపోతే ఎందుకు జరుగుతుంది? కవితను అరెస్ట్ చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద నాయకులను అరెస్ట్ చేసిన వాళ్ళు, చంద్రబాబును అరెస్ట్ చేసిన వాళ్ళు అవినాష్ ఎందుకు టచ్ చేయలేకపోయారని ఒక చిన్న భావన కలుగుతుంది కదా. చంద్రబాబుని ఇక్కడ టచ్ చేసింది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, అవినాష్ని అరెస్ట్ కానికుండా చేసింది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. ఇక్కడ కవిత అరెస్ట్ కూడా అనుకున్నాం కదా, ఈడీ వచ్చి చాలా సింపుల్ చేసుకుంది. ఈడీ వచ్చి సింపుల్గా దానికి ఒక టైం, ఎందుకంటే ఇక్కడ ఏదో భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి చెప్పినాడని చెప్పేసి వివేకానంద రెడ్డిని కాపాడినారంటే అసలు సిబిఐ వాళ్ళు అంత దూరం పోవాల్సిన అవసరం ఏంటి? భారతీయ జనతా పార్టీ ఒకవేళ సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉంటే అంత దూరం కూడా పోవాల్సిన అవసరం లేదు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఢిల్లీ వెళ్ళాడు కదా, ఆ సందర్భంలో ఒక 10 సార్లు యాజ్ ఏ ముఖ్యమంత్రిగా అతను పోవచ్చు, అతను ఏమైనా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఫైనల్గా హోమ్ మినిస్టర్ కానీ ప్రధానమంత్రి కానీ ఈ రాష్ట్రానికి ఏమి చేయాలా ఏమి చేయకూడదు అనేది నిర్ణయించేది వాళ్ళే కదా. అందుకని వీళ్ళు అక్కడ పోయి ఇచ్చినప్పుడల్లా ఇతన్ని అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేయడంలో వాళ్ళు మాకు పైన అండలు ఉండాలి. ఎందుకంటే ఈ విధంగా అంతా మైండ్ గేమ్ ఆడుతుంది. ఈ మైండ్ గేమ్, ఈ దొంగ గేములన్నీ తాత్కాలికం, నిలబడవు. అందుకే రేపు ఇక్కడ టీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా అయ్యిందో అంతకన్నా ఘోరంగా వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో జరగబోతుంది. అమరావతి పట్ల మీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే మీ మనసులో కూడా వైజాగ్ అంటే ఒక ప్రేమ, ఒక ఆప్యాయత, ఒక అనురాగం ఉన్నాయి. కానీ అమరావతి విధ్వంసం జరిగిపోతుంది. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటగా జరిగినప్పుడే తీర్మానం చేసింది, అమరావతికే ఏదైతే శంకుస్థాపన ప్రధాని చేశాడో ఆ అమరావతికే కట్టుబడి ఉన్నామనేసి చెప్పింది. సో ఇప్పటికీ మీరు కొనసాగిస్తారు దాన్ని? తప్పకుండా కొనసాగిస్తాం. మరి ఈ విధ్వంసం వెనక భారతీయ జనతా పార్టీ ఉదాసీనత లేదా అంటే మరి కట్టడి చేయొచ్చు కదా. సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేసినటువంటి నగరాన్ని స్టేట్ గవర్నమెంట్ డే టు డే అడ్మినిస్ట్రేషన్లో ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాదు.
అంటిల్ అన్లెస్ అలయన్స్లో ఉంటే తప్పితే. సో అసలు అమరావతి అనేటటువంటి స్టాండ్ మీద ఇంకా గట్టిగా బలంగా ఉన్నారు. ఇప్పుడు అమరావతి రేపు ఎలక్షన్లో జగన్ డ్రాస్టిక్గా ఓడిపోవడము, మళ్ళీ అమరావతి నిర్మాణం జరుగుతుంది కదా. మరి మీరు ఎలా చెప్తున్నారు? ఆ రోజు 3 రాజధానులు అనేటువంటి నిర్ణయం వచ్చిన మరుక్షణమే మీ పార్టీ నేత జీవీఎల్ నరసింహారావు వంటి వాళ్ళు సంకలు గుద్దుకుంటూ చప్పట్లు కొట్టుకుంటూ ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, మేమేమి కలగజేసుకోమని చెప్పేసి ఒక పక్క, ఇక విష్ణువర్ధన్ రెడ్డి వంటి వాళ్ళు ఏం చేశారో టీవీ డిబేట్లో ఎలాంటి సత్కారాలు జరిగాయి మేమన్నీ చూసాం. ఇక్కడ మనము ఇండివిజువల్గా ఒకరికి అవగాహన ఉండొచ్చు, అవగాహన లేకపోవచ్చు, లేకపోతే వారికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకుండా పోవచ్చు. మనం ఏది మాట్లాడుకున్నా కానీ పార్టీ నిర్ణయం గురించి మాట్లాడుకోవాలి. కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమంది ఇష్టం లేకుండా పోవచ్చు, అంతేగాని దీనివల్ల ఇండివిజువల్గా అట్లే ఉండదు. అసలు మన రాష్ట్ర పరిస్థితి జీవీఎల్ నరసింహారావుకి అంత పెద్దగా తెలియదు. కాబట్టి అతను తెలియక ఆ రోజు దాని మీద కూడా మళ్ళీ మా పార్టీలో డిస్కషన్ జరిగి అలా చెప్పండకూడదని కూడా చెప్పడం జరిగింది. కానీ అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద ఉంది. ఒకటి అది అంత కంట్రోల్ చేశారు, చాలా వరకు చేశారు. నేను తప్పు చేసినా కంట్రోల్ చేస్తారు, ఇంకొకటి తప్పు చేసినా కంట్రోల్ చేస్తారు, తెలిసి చేసినా తప్పు కంట్రోల్ చేస్తారు, తెలియక చేసినా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు బరిలోకి దిగుతున్నారు కాబట్టి, మీ పార్టీ పోటీ చేస్తుంది కాబట్టి మీరు కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు జీవీఎల్ కానీ, సోమవీర్రాజు కానీ ఇలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి పొత్తనగానే వెంటనే దాని మీద చిలువల పొలవులకు కథలు వేస్తూ ఇంత పెద్ద పొడుగు లేఖ రాస్తాడు, సంతకాలు పెట్టి పంపిస్తారు. కొంతమంది కొన్ని వీక్నెస్లు ఉంటాయి, కొన్ని ఛానల్స్ వాళ్ళనే పిలుస్తారు. అట్లా ఉన్నా కూడా కొంచెం తెలిసి తెలియకుండా పోయి చేసినా కానీ అదేం దాని గురించి ఫైనల్గా పార్టీ నిర్ణయం కదా. ఇప్పుడు నా ఇష్టము జరగదు, విష్ణువర్ధన్ రెడ్డి ఇష్టము జరగదు, ఫైనల్గా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. మీ పేరు కూడా గతంలో రాష్ట్ర అధ్యక్ష రేసులో వచ్చింది అని చెప్పేసి మీడియాలో విన్నాను, వాస్తవేనా? నాకు అడగడం వాస్తవము. నేను డే టు డే అంత టైం స్పెండ్ చేసి, అంటే నేను రాజ్యసభలో ఉన్నాను, అక్కడ హౌస్ పార్లమెంట్ జరుగుతుంటుంది, 24/7 పార్టీకి డెడికేట్ చేయాలి. నాకు ఈ సమయంలో ఆ పని చేయలేను అని చెప్పడం జరిగింది. వ్యాపారాలను కానివ్వండి, లేదంటే రాజకీయాలను కానీ మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే ఆ మధ్యకాలంలో మీ మీద వచ్చిన ఆరోపణ ఏంటంటే మీ ఫ్లైట్లోనే లోకేష్ వస్తాడు, మీ ఫ్లైట్లోనే ప్రశాంత్ కిషోర్ వస్తాడు, మీ ఫ్లైట్లోనే షర్మిల తిరుగుతుంది. ఈయన ఉండేది బీజేపీలో, కానీ అన్ని పార్టీల నేతల్ని ఈ రకంగా ఆకట్టుకుంటున్నారనే ఒక కామెంట్ అయితే ఆ రోజు వచ్చింది. నీకు ఒక హోటల్ కానీ రెస్టారెంట్ కానీ ఉంటుంది, నువ్వు అంటే ఒక పార్టీ వాళ్ళనే పిలిచి భోజనం పెడతావా, ఒక పార్టీ వాళ్ళకి రూములు ఇచ్చేస్తావా? ఇప్పుడు ఎవరైనా పోవచ్చు. అది ఆ హోటల్లోకి బార్ పెట్టలేవు కదా. ఇప్పుడు అది మేము చూడము, దానికి ఎక్కడో మార్కెటింగ్ ఆఫీస్ ఉంటుంది, ఎవరు డబ్బులు కడితే వాళ్ళు ఫ్లైట్ తీసుకెళ్తారు. ఫ్లైట్ అనేది అది ఒక చార్టర్డ్ ఫ్లైట్. చార్టర్డ్ ఫ్లైట్ ఎవరు డబ్బులు కడితే వాళ్ళు తీసుకుపోయేదానికి, రేపు నువ్వు డబ్బులు కడితే నువ్వు తీసుకోవచ్చు, లేకపోతే ఇంకోటి డబ్బులు కడితే ఇంకోటి తీసుకోవచ్చు. కానీ సేమ్ రెస్టారెంట్ టైపు, లేదంటే ఒక బాడీ కార్ మాదిరి అనుకోండి, ఎవరు బాడీకి ఇస్తే వాళ్ళకి కార్ తీసుకెళ్లే మాదిరి. కానీ రాజకీయాలు అన్న తర్వాత కొంత గ్యాప్ మెయింటైన్ అది 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 మా దృష్టికి కూడా రావు. మీ మీడియా దృష్టి ప్రశాంత్ కిషోర్ వచ్చిన సంగతి మీకు తెలియదా? మీ ఫ్లైట్ నేను మీడియాలో చూసినంత వరకు నాకు తెలియదు. అంటే అది రాంగ్ సిగ్నల్ వెళ్తుందనే ఫీలింగ్ కూడా లేదా మీకు? అవసరం ఏంటి, అది చార్టర్ కంపెనీ. ఇప్పుడు నాది ఓన్గా నేను ఇచ్చి పంపిస్తుంటే అది వేరే విషయం. వాళ్ళు క్లియర్గా డబ్బులు కడుతున్నారు. ప్రతి ట్రావెల్కి ప్రతి ఒక్కరూ డబ్బులు కట్టాల్సింది, లేకుంటే జిఎస్టీ వాళ్ళు వచ్చి కూర్చొని కంపల్సరీ వాళ్ళు డబ్బులు కట్టాల్సిందే. లేకుంటే కన్నా దానికి ఇన్స్టాల్మెంట్ ఎక్కడ కడతారు? పైలట్కు 20 లక్షల శాలరీస్ అయితే మంత్లీ, అవన్నీ ఎక్కడి నుంచి కడతారు? కట్టలేరు కదా. సరే, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలతో మీ సంబంధాలు అదే విధంగా ఉన్నాయా? సంబంధాలు, స్నేహబంధం పోనీ అంటే ఇప్పుడు పొలిటికల్ వర్క్, ఎక్కడన్నా ఫంక్షన్స్లో కలిసినా, లేదు ఎక్కడన్నా ఏదైనా ఎవరో చనిపోయారు అక్కడ వచ్చినప్పుడు కలిసినప్పుడు, మ్యారేజెస్లో కలవడం. కానీ ఎందుకు అడుగుతున్నానంటే బీటెక్ రవి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళారో లేదో నేనైతే చూడలేదు, కానీ మీరు మాత్రం జైలుకి వెళ్ళి మరీ వచ్చారు, పరామర్శించారు, పలకరించారు, మీడియాతో మాట్లాడారు, ఆ విషయాన్ని ఖండించారు. ఇప్పుడు ఒక అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారు. అది అన్యాయమా సక్రమా కరెక్ట్ కాదన్నది పక్కన పెడితే, ఒక మనిషిని జైల్లో అదేదో అతను వేరే చేయరాని పనులు చేసి అరెస్ట్ అయితే మనం జైలుకి పోయి చూడకూడదు. అంటే నేను చెప్పేది ఏదో ఒక మర్డర్ కేసో, ఒక రేప్ కేసో, అట్లా వాళ్ళని మనం పోయి చూడడం అనేది తప్పు.
ఇది కావాలనే అతను, ఎందుకంటే ముందు రోజు హైదరాబాద్కి వస్తాను మీరు ఉంటున్నారని కలుస్తానని చెప్పేసి ఫోన్ చేశాడు. మా అబ్బాయికి ఏదో మెడిసిన్ సీట్ ఒకటి చెప్పాలి, మీరు కలవాలని ఫోన్ అని చెప్పాడు. సరే నేను ఉంటా రా అన్నాడు. రాలేదు ఏందని కనుక్కుంటే ఇది జరిగిందని తెలిసింది. మళ్ళీ నేను కడపకి వెళ్తున్నా. వెళ్ళినప్పుడు పోయి చూద్దామని అక్రమంగా అరెస్ట్ చేశారు కదా, పోయి వచ్చిన. రేపు ఆయన పులివెందుల్లో బరిలోకి దిగుతున్నారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. అవును. మీ ఒపీనియన్ ఏంటి? అతను పిలిస్తే ఇప్పుడు కూటమిలో ఉన్నాం కాబట్టి నేను పోయి క్యాన్వాస్ చేస్తా. గట్టి పోటీ ఇవ్వగలరా బీటెక్ రవి? డెఫినెట్గా గట్టి పోటీ ఇస్తాడు. నాకుండే సమాచారం, ఆ జిల్లాలో ఉండే సమాచారం ప్రకారం. అట్ ద సేమ్ టైం షర్మిల కూడా రేపు కడప బరిలో దిగబోతున్నారు. మరి ఆవిడ పరిస్థితి ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉందంటారు? అది ఇంకా అంటే కుటుంబం కదా, అంటే మీకు ఒక అంచనా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టొచ్చనో లేదంటే ఓడిపోవచ్చనో ఏదో ఒక అంచనా ఉంటుంది. అంటే ఆమె అసెంబ్లీకి చేస్తుందా, పార్లమెంట్కి చేస్తుందా, ఏం చేస్తుందని చూడాలి. చూసి కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళు సీరియస్గా అటెంప్ట్ చేస్తారా లేకుంటే ఎట్లా చేస్తారా అనేది చూద్దాం. మరి ఆమె చేస్తే ఒక పక్క సునీతమ్మ మదర్ కూడా చేయాలని చెప్పేసి మనం టీవీల్లో సోషల్ మీడియాలో చూడడమే కానీ. సునీత పోరాటం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఎందుకంటే మీరు పార్టీలకు అతీతంగా అందరితోనూ మంచిగా ఉంటారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. వివేకానంద రెడ్డికి జరిగినటువంటి ఆ పరిస్థితులు కానివ్వండి, వాళ్ళ కుటుంబానికి జరిగిన అన్యాయం కానివ్వండి, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా, అవన్నీ మీరు కూడా దగ్గరుండి చూస్తున్నారు, పైగా అదే జిల్లా కాబట్టి మీ అభిప్రాయం ఏంటి ఆవిడ పోరాటం మీద? దీంట్లో ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి అంటే అవినాష్ రెడ్డి కుటుంబము వాళ్ళని ప్లాన్ చేసి ఈ విధంగా ఘోరాతి ఘోరంగా మర్డర్ చేయడం అనేది. నేను జగన్మోహన్ రెడ్డికి తెలుసా జరిగిందా తెలియక జరిగింది అనేది పక్కన పెడితే, జరిగింది వాళ్ళే చేశారు అనేది జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు తెలుసు కదా. ఇప్పుడంటే జరిగిన తర్వాత దాన్ని ఎన్ని రకాలుగా దాచిపెట్టాలి, ఎన్ని రకాలుగా కిందికి పైకి కిందికి చేసినాడే. పూర్వము మరీ అగ్రెసివ్గా తప్పులు చేస్తే ఎక్కడ నరకంలో పోయి శిక్ష వేసేవాళ్ళని చెప్పేవాళ్ళు. ఇప్పుడు కాలం మారిన తర్వాత ఇన్స్టెంట్గా వేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ విషయంలో చూసాం, రాజశేఖర రెడ్డి విషయంలో చూసాం, రేపు జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా అంతే. వివేకానంద రెడ్డి ఆ మరణము అతనికి ఇన్స్టాంట్ శిక్ష డెఫినెట్గా పడుతుంది. సో వాళ్ళు కూడా అన్ని మోడల్స్ మార్చుకున్నారు నరకంలో. ఇక్కడ కిందనే చేద్దాము, మళ్ళీ పైకి వచ్చి ఇంత టైము ఎప్పుడో చేస్తే సరిపోదులేని. సో మీ అనకాపల్లి ఈ ప్రయాణంలో మీ వ్యూహం ఏ విధంగా ఉండబోతోంది? మీ యొక్క ఆలోచనలు ఏంటి, అంటే ప్రణాళిక ఏంటి? అక్కడ స్థానిక ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు లేవు. అక్కడ ఉండే షుగర్ ఫ్యాక్టరీస్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. రైతులను ఏ విధంగా ఆదుకునే దానికి చేసుకోవాలి. ఇంకో పక్క యువతకి, ఇంకో పక్క ఇండస్ట్రీస్ వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. ఆ ఇండస్ట్రీస్ తెచ్చేదానికి యువతకి ఏ విధంగా తీసుకురావాలా, ఐటీ కారిడార్స్ కూడా రావాలా, ఇవన్నీ చేసేదానికి ప్లాన్ చేసుకొని అఫిషియల్గా ఏ విధంగా అక్కడ ఆ కాన్స్టిట్యున్సీని డెవలప్మెంట్ చేయాలనుకొని అక్కడ మేలు చేసేదానికే ప్రయత్నం చేస్తాం. ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇది ఖచ్చితంగా అడగాల్సిందే, అడిగి తీరాల్సిందే. పక్కనే విశాఖ ఉక్కు ఉంది, ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తోంది. మరి ఏంటి అది? సెంటిమెంట్తో కూడిన వ్యవహారం కదా. ఆ రోజుల్లోనే తప్పకుండా తెలంగాణలో కూడా ఆత్మబలిదానాలు చేశారు. తప్పకుండా. ఎందుకంటే లేని స్టీల్ ప్లాంట్ కోసము కడపలో స్టీల్ ప్లాంట్ కావాలి అనే దానిపైనే నేను 15 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి అటువంటి మనిషిని అక్కడ ఉండే స్టీల్ ప్లాంట్ను పోయేదానికోసం పోకుండా నా సాయశక్తులా చేసి నేను ప్రభుత్వం నుంచి ప్రకటన ఇప్పించేస్తాను. సో విశాఖ ఉక్కునైతే కాపాడుతాను. తప్పకుండా కాపాడుతాను. ఎస్. మీరు మీతో ఇంటర్వ్యూ అనగానే కొంతమంది టీం మా వాళ్ళు మీ సొంత ప్రాంతానికి కూడా వెళ్ళారు. వాళ్ళు కూడా నాకు చిన్న మెసేజ్ కూడా పంపించారు, ఒక చిన్న చిట్టి రూపంలో. సో ఇది మీరు కాస్త ఎక్కువ తక్కువ చెప్పినా సరే ఇందులో ఖచ్చితంగా దొరికిపోతారు కాబట్టి ఈ ప్రశ్నలు కూడా మిమ్మల్ని అడగాను. చెట్లు పచ్చదనం అంటే అమితంగా ఇష్టపడేటటువంటి వ్యక్తి సీఎం రమేష్ అని చెప్పేసి మాకు అక్కడ తెలిసింది అని చెప్పేసి అంటున్నారు. సో దానికి వాళ్ళ చెప్పిన ప్రశ్న ఏంటంటే, మరి జగన్మోహన్ రెడ్డి తన పర్యటన మొత్తంలో చెట్లు కొట్టేసుకుంటూ పెడుతుంటే మీకు అసలు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో తెలుసుకోమని చెప్పేసి నాకు చిన్న మెసేజ్ కూడా పంపించారు. నేను చాలాసార్లు ఆ విషయంలో బాధపడ్డా. అంటే ఇవన్నీ
పోయే కాలం వచ్చినప్పుడు ఇటువంటి తప్పులన్నీ చేస్తారు. బాగా ఎక్కువ చెట్లు నాటుతుంటారా మీరు? మొక్కలు నాటుతుంటారా? ఎక్కడ నాకు గ్రీనరీ అనేది, గార్డెనింగ్ అనేది, చెట్లు పెట్టడం అనేది విపరీతంగా చేస్తాను. దాంతోపాటుగా మీరు దాదాపుగా ఒక 400 నుంచి 500 కుటుంబాలకి సొంత కాలనీలు కట్టించారట కదా? 600. 600. ఓకే, 600 మా విలేజ్. ఏంటి ఎలా? మీ సొంత డబ్బేనా అది? ల్యాండ్ కూడా మీది? ల్యాండ్ ఒక్క పైసా గవర్నమెంట్ డబ్బులు లేకుండా ఇంక్లూడింగ్ డిష్ టీవీతో సహా ఇచ్చేసాను. ఎప్పుడు సార్? ఏ సంవత్సరం అది? అంటే గత 20 సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ ఒక 150 చేసాం, మళ్ళీ 150 చేసాం, అట్లా చేసుకుంటూ వస్తున్నాం. అంటే అందులో అన్ని కులాల వాళ్ళు ఉంటారా? మళ్ళీ అక్కడ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఎస్సీస్ ఉన్నారు, బీసీస్ ఉన్నారు, ఓసీస్ ఉన్నారు. ఎందుకని ఒక ప్రభుత్వం చేయాల్సిన, ప్రభుత్వ పథకాల ద్వారా రావాల్సినవి మీకు అలా సొంత డబ్బులు పెట్టి? అంటే ఆ ప్రభుత్వం పథకాలు వచ్చిన ₹1,00,000 ముందు ఉండింది, 50,000 ఉండింది. దాని తర్వాత ఇప్పుడు 1,80,000 చేశారు. దాంతో కూడా కాదు, నేను ఫస్ట్ సింగిల్ బెడ్రూమ్ చేశా, దాని తర్వాత డబుల్ బెడ్రూమ్ చేశా. రోడ్లు కూడా డివైడర్ పెట్టి చేసి, డ్రైన్స్ కవరు, అసలు మళ్ళీ ఓపెన్ డ్రైన్స్ కాదు, ఆల్ కవర్డ్ డ్రైన్స్, ప్లస్ హౌస్ టు హౌస్ ట్యాప్ కనెక్షన్. అదేవిధంగా మాలేపాడు దగ్గర కూడా ఏదో ఒక బైపాస్ రోడ్డు వేయించారంట కదా, సొంత డబ్బుతున్నాను. అది కూడా అంటే అప్పుడు కాదు, ల్యాండ్ అక్విజిషన్ గవర్నమెంట్ చేసింది, మేము రోడ్ వేయడం జరిగింది. ఎందుకు మరి రోడ్డు కూడా ప్రభుత్వం వేస్తుంది కదా, మీ అంత ఇనిషియేట్ తీసుకోవచ్చు అంటే ఆ విలేజ్ని నేను ఒక మోడల్ విలేజ్గా చేద్దామని చెప్పి తీసుకున్నాను. అంటే మీ పుట్టిన ప్రాంతం అది? మా విలేజ్ నెక్స్ట్ విలేజ్ పార్లమెంట్లో ఒక్కొక్క మెంబర్ ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకోమని చెప్పారు. అప్పుడు ఆ విలేజ్ని అడాప్ట్ చేసుకొని మొత్తం ఆ విలేజ్ ఏం కావాలో అన్నీ చేసి పెట్టాను. అదేవిధంగా ఏదో వాటర్ ప్లాంట్లు, వాటర్ ట్యాంకర్లు, ఆర్ఓ ప్లాంట్లు కూడా పెట్టించినట్టున్నారు. నాకు వచ్చిన ఎంపీ గ్రాంట్లు మ్యాక్సిమం డ్రింకింగ్ వాటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఏదో డ్రైన్ కానీ తీసుకుపోతారు, ఆ లోకల్ లీడర్ వస్తాడు, లేకుంటే ఒక కల్వర్ట్ కావాలంటాడు, లేకుంటే ఒక రోడ్ కావాలంటాడు, గ్రావెల్ రోడ్లు అంటారు. ఇవన్నీ ఇస్తే దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. ముందు అందరికీ మంచినీరు కావాలని పులివెందల కాన్స్టిట్యున్సీలో 100 గ్రామాలు ఉంటే 90 గ్రామాలకు నేనే వాటర్ ప్లాంట్ ఇచ్చాను. అంతవరకు వాటర్ ప్లాంట్ లేవు అక్కడ. మరి పులివెందుల కాన్స్టిట్యున్సీలో దాదాపు 500-600 గ్రామాలు కడప జిల్లాలో నాకు తెలిసిందో. ఎవరన్నా వస్తే వేరే దానికి ఇవ్వను, మీరు వాటర్ ప్లాంట్ కావాలన్నా పెట్టుకోండి. అంటే ఈ లెక్కన మీరు పులివెందుల్లో వేసినా గెలిచే ఛాన్స్ ఉంది. వాటర్ ప్లాంట్ ఇస్తానే గెలుస్తాం అనేది కాదు కదా, అక్కడ సమీకరణాలు, అక్కడ చేసుకునేది, అక్కడ పనులు చేసినది, ఇంకా అంతా ఉంటారు కదా. సో ఏమనిపిస్తుంది ఇప్పుడు ఈరోజు అంత పని మీ సొంత ప్రాంతంలో చేశారు, ఇప్పుడు అనకాపల్లిలో దిగుతున్నారు కాబట్టి మరి ఇంతకు రెట్టింపు చేస్తేనే, ఇంతకన్నా ఎక్కువ భరోసా కల్పిస్తేనే తప్ప మీకు అక్కడ అవకాశం ఉండదు కదా. ఏం చేస్తారు? ఇక్కడ ఇంత పని చేసినా కాబట్టి మీ దృష్టికి వచ్చింది, మీరు అది ప్రజల దృష్టికి తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళకు కూడా ఇంత మంచి పని చేశాయని మన దగ్గరికి వస్తున్నా అంటే మనకు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి కదా. డెఫినెట్గా వీళ్ళు ఇక్కడ 500 అన్నారు, 600 అన్నారు, అక్కడ మాకు 1000 ఇళ్ళన్నా కట్టిస్తాడు సీఎం రమేష్ని ఎదురు చూస్తారు కదా. 1000 కాదు, అక్కడ అవసరం అనుకుంటే 2-3 లక్షలైనా కానీ ప్రభుత్వంతో శాంక్షన్ చేయించుకోవాలి. ఇప్పుడు అంతమందికి అంత చేసినప్పుడు సొంతంగా చేసేది కాదు. ప్రభుత్వం స్కీమ్స్ ఉన్నాయి కదా, స్కీమ్స్ ఒక హౌసింగే కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా క్లియర్ చేశారు. ఇంకా కొన్ని రాజకీయ జీవితం గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తారు సార్. ఇక్కడ మీరు మంచి ట్రబుల్ షూటర్, మంచి లాబీయిస్ట్ అనేటటువంటి పేరు కూడా మీకున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఏంటి అలా? ఇప్పుడు మనం ఒక వార్కి వెళ్తాం, ఏ వెపన్ ఎక్కడ అవసరమో అది వాడేది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలనేదే మన నాలెడ్జ్. ఏదన్నా బిల్లు పార్లమెంట్లో గట్టెక్కాలంటే అమిత్ షా ఫస్ట్ మీ వైపు చూస్తారట. అవన్నీ మనకు చెప్తారు కానీ అట్లా మీడియాలో పెద్ద పెద్ద కథనాలు కూడా వచ్చాయి కదా ఆ రోజుల్లో. అవన్నీ రకరకాలుగా చెప్పుకుంటారు. పోనీ మీ ఎక్స్పీరియన్స్లో 1-2 బిల్లులను గట్టెక్కించిన దాఖలాలు అయితే ఉన్నాయి కదా. బిల్లులు పాస్ చేయాలంటే కంపల్సరీగా మేమందరం ఓటేస్తేనే కదా. ఓకే, మీరు ఓటేయడం కాదు, 10 మంది చేత ఓటేపించాలి. 10 మంది చేత మా మెంబర్లు ఒకవేళ బయట ఉన్నారు, ఎక్కడ ఉంటారు, అక్కడో ఉంటారు, ఇక్కడే ఉంటారు, కాఫీకి వెళ్ళి ఉంటారు, టీకి వెళ్ళి ఉంటారు, వాళ్ళందరికీ ఫోన్ చేసి తెలివిగా మాట్లాడుతున్నారు. పక్క పార్టీ వాళ్ళని కూడా లాబీ చేసి గెలిపించారంట కదా. అట్లా అన్నీ కేవలం ఆరోపణలేనా? ఆరోపణ. ఓకే, మీకు భారతీయ జనతా పార్టీలో అమిత్ షాకి మీరు దగ్గర అనేటటువంటి మాట కూడా విన్నాను, నిజమేనది? అంటే నాలో ఇప్పుడు ఫస్ట్లో అంతకుముందు ఎన్డీఏ గవర్నమెంట్లో
నుంచి టీడీపీలో ఉన్నప్పుడు నేను బయటకు వచ్చాం. బయటకు వచ్చినప్పుడు నాకు అప్పుడే రాజ్యసభ కూడా రెన్యువల్ అయింది. నేను అప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మెంబర్గా ఉన్నా. రెన్యువల్ అయినప్పుడు ఆ మెంబర్షిప్ కూడా పోతుంది, మళ్ళీ ఎలక్ట్ కావాలి. అట్లా నాకు భూపేంద్ర యాదవ్కు ఇద్దరం 2 సీట్లు ఖాళీ అయినాయి. మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు. నేను నామినేషన్ చేశాను. వాళ్ళు అప్పుడు ఇద్దరు హరివంశ్ అని ఇప్పుడు డిప్యూటీ చైర్మన్, ఆయన, నేను, భూపేంద్ర యాదవ్ ముగ్గురం నామినేషన్లు వేశాం. నాకు ఫోన్ చేశారు, మీరు విత్డ్రా చేసుకోండి, మీరు అప్పుడు ఎన్డీలో ఉన్నాం కాబట్టి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన కమిటీ, మీకు ఇవ్వము ఈసారి అన్నారు. ఎవరు చేశారు ఫోన్? నాకు భూపేంద్ర యాదవ్ చేశాడు, ఇంకా ఒకరిద్దరు పెద్దవాళ్ళు కూడా చేశారు. చేసినప్పుడు నేను మీరు ఇచ్చేది ఏంది, నేనైతే విత్డ్రా చేసుకోను, లెట్ ది ఎలక్షన్ కంటెస్ట్ అని. మళ్ళీ నాకు కంటిన్యూగా బాగా ప్రెజర్ ఉన్నది, విత్డ్రా చేసుకొని విత్డ్రా చేసుకోలేదు. పోలింగ్ జరిగింది, నేను అందరితో కోఆర్డినేట్ చేయడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్, బీజేడీ, డిఎంకే, అన్నా డిఎంకే, ఇక్కడ టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీలో కూడా కొంతమంది, మొత్తం 184-185 ఓట్లు పోల్ అయితే కొంతమంది ఇండిపెండెంట్లు, డిఫరెంట్ ఎస్పీ, బీఎస్పీ, జేడిఎస్, శివసేన, అకాలీదళ్ళు అందరితో నేను ఆ 3-4 రోజులు కోఆర్డినేట్ చేసుకున్నాను. నాకు 121 ఓట్స్ వచ్చాయి. ఒక సీట్ గెలవాలంటే 60. అబ్బో, 60 దాటితే చాలు. నాకు 121 వచ్చినాయి. 62-63 ఓట్లు భూపేంద్ర యాదవ్కి వచ్చాయి. హరివంశ్ని వాళ్ళు పెట్టిన ఆయనకు 17 ఓట్లు వచ్చాయి. 17 కూడా కాదండి, 7-8 ఓట్లు. అది తెలిసి ఎంటమ్మడే ఇదేదో డేంజర్గా ఉందని చెప్పేసి డిప్యూటీ చైర్మన్ ఎలక్షన్ కూడా పెట్టేసి జరిగింది. అప్పుడు నేను డిప్యూటీ చైర్మన్కు కంటెస్ట్ చేయమని చెప్పి నన్ను చాలా పార్టీలు కూడా అడిగారు. సరే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నతో లేట్ అయిపోయింది. అట్లా నేను ఆ ఎలక్షన్లో ఏ విధంగా చేశాను చూశాను అన్నది అమిత్ షా గారు అంతా మొత్తం గమనించారు. సో పార్టీ మారటం అనేటటువంటి ఎపిసోడ్ దగ్గరికి వస్తే ఏం చెప్తారు సార్? ఏంటి, ఏ పరిస్థితుల్లో మీరు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? అంటే ఇక్కడ లాంగ్ టర్మ్లో మనం చేసుకోవాలన్నప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉంటే మనకు లాంగ్ టర్మ్లో ఏదైనా ఒక స్టేట్కి కానీ లేకపోతే ఇంకోటి కానీ చేయాలా, మనకు మంచి చేయాలనుకున్నప్పుడు నేషనల్ పార్టీలో ఉంటే బాగుంటుంది. నేషనల్ పార్టీలో మనకు ఉండేది కనపడేది బీజేపీ, కాంగ్రెస్లో చూస్తే కనుమూరపు చేపల్లో కూడా ఏమీ అది ఇక బతికి బట్టగట్టే కనపట్ల. అందుకని భారతీయ జనతా పార్టీకి అట్రాక్షన్ కావడం, ఆ టైంలో అరుణ్ జైట్లీ అక్కడ ఉండడము, అరుణ్ జైట్లీ కూడా మమ్మల్ని కోఆర్డినేట్ చేసి మీరు దీంట్లో ఉంటే బాగుంటుంది, మీకు భవిష్యత్తు ఉంటుంది, మీలాంటి వాళ్ళు నేషనల్ పార్టీలకు కావాలని చెప్పి మాట్లాడడం జరిగింది. అంతే తప్ప వ్యాపారాలు లేదంటే బయట జరుగుతున్న ప్రచారం బట్టి కాంట్రాక్ట్లు దానికి ఇప్పుడు ఎంతమంది ఏ పార్టీలో ఉన్నా కూడా వ్యాపారాలు చేసుకోవట్లేదు. వ్యాపారానికి ఇది అసలు నేను ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళను, వ్యాపారం చూడను. అంతేగాని మా బ్రదరు మా సన్నే చూసుకుంటారు, కానీ నేను డే టు డే బిజినెస్లో అక్కడ ఇన్వాల్వ్ కాదు. కానీ వెళ్ళిన విధానం కరెక్ట్ అనుకుంటున్నారా? 100% కరెక్ట్. అంటే రాజీనామా చేయకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళి మెర్జ్ చేయటం అనేది ఆ సమయంలో ఏదైతే కాన్స్టిట్యూషనల్గా ఉందో దాని ప్రకారమే చేసినా, కానీ అగనెస్ట్ కాన్స్టిట్యూషనల్గా చేసింది ఏం కాదు. మరి దాని తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి మీరు అంటే వాళ్ళు మాట్లాడటం కానివ్వండి, ఇలా ఎందుకు చేశారనే ఒక భావన న్యాచురల్గా ఉంటాయి కదా. ఏమన్నారు చంద్రబాబు ఆ సమయంలో? ఏమన్నారు మీతో ఆ సమయంలో? దాని తర్వాత మళ్ళీ నేను ఆయనతో మాట్లాడిన సందర్భమే లేదు ఇప్పటికీ. అంటే ఎక్కడైనా ఫంక్షన్లో కలిసినప్పుడు, లేకపోతే మన ప్రధానమంత్రి వచ్చాడు కదా, ఆ ప్రధానమంత్రి ప్రోగ్రాంలో అక్కడ కలిసినప్పుడు నమస్కారం తప్పితే ఆయన మనసులో కోపమే ఉందా ఈ సంఘటన తర్వాత? న్యాచురల్గా ఉంటుంది కదా ఎవరికైనా కానీ. ఎందుకంటే ఈరోజు మీకు సీట్ వచ్చిందంటే ఆయన మనసులో కోపం ఉన్నా కానీ వచ్చిందంటే కొంత ఆశ్చర్యమే కదా. అంటే ఇవన్నీ రాజకీయాల్లో సహజం. సో మళ్ళీ మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఇదేమన్నా ప్రస్తావనకు వస్తుంది అనుకుంటున్నారా మీరు? అదే రమేష్ ఆ రోజు అలా చేసి వెళ్ళిపోయావి అనే ఫీలింగ్ ఏమైనా ఆయన బయటపెడతారనుకుంటున్నారా? ఐ థింక్ ఈజ్ మోస్ట్ మెచ్యూర్ లీడర్. అట్లా అంత బయటపడి అట్లా మాట్లాడే కాదు.
సరే, ఫైనల్గా మీ గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు కూడా ఏంటి, మీ కుటుంబ నేపథ్యం ఏంటి, ఏం చేస్తుంటారు? ఇప్పుడు మా ఫాదర్ మదర్ కూడా విలేజ్లోనే ఉంటారు. ఆల్మోస్ట్ మా ఫాదరు 86, స్టిల్ ఈజ్ వెరీ యాక్టివ్. మదర్ కూడా ఇంట్లోనే ఉన్నారు. వీఆర్ 4 brothers and 2 sisters. మధ్యలో నాకన్నా చిన్నది మా అన్న కొత్తన ఉన్నాడు, నేను సెకండ్. థర్డ్ ఆయన క్యాన్సర్ దీంతో చనిపోవడం జరిగింది 3 years బ్యాక్. 4th brother రాజేష్, ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ది బిజినెస్. మా ఊరికి వస్తే నేను, మా వైఫ్, మా 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి పెళ్ళి అయిపోయి ఇక్కడ బిజినెస్ చూసుకుంటున్నాడు, చిన్న అబ్బాయి యుఎస్లో చదువుతున్నాడు. మరి నెక్స్ట్ మీ వారసుడు ఎవరంటారు ఇద్దరిలో? నేను ఇంతవరకు అయితే వాళ్ళ ఇష్టం, అంతేగాని ఇది రాజకీయాలు ఇది కూడా టోటలీ ఐఎమ్ సెల్ఫ్ మేడ్. మా ఫ్యామిలీలో ఎవరో రాజకీయాల్లో ఉండి లేకపోతే ఇంకోటి ఏం కాదు. ఎవరు ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి కలిగి వాళ్ళకే వాళ్ళు వస్తేనే జరుగుతుంది, కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా జరిగితే అది డిఫరెంట్గా ఉంటుంది. అంటే మీరు చెప్తారా, ఇంట్లో డిస్కషన్ జరుగుతుంటుంది కదా, నెక్స్ట్ నా తర్వాత నువ్వు ఉండాలి, లేదంటే వాళ్ళకి ఆసక్తిగా ఆ విధంగా చెప్తే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ కలగదు, అది జరగదు కూడా. సో మనం చాలా మందిని చూసాం అట్లా. వాళ్ళంతటికి వాళ్ళకి అదే అంతే రావాలి. నాకెవరు చెప్పింది చేసింది ఏం కాదు కదా. ఏంటి సార్ మీ లైఫ్ అంబిషన్ ఏంటి? లైఫ్ అంబిషను మనకు దేవుడు భగవంతుడు అన్నీ ఇచ్చాడు. వీలైన కాడికి ఈ రాష్ట్రంలో ఎంతవరకు మనం ప్రజలకు సేవ చేయగలుగుతాం అంతవరకు ప్రజలకు సేవ చేయాలి అనేదే. ఎందుకంటే మనము కొన్ని లక్షల మంది, కోట్ల మంది కన్నా నేను బాగున్నా, అది తృప్తి. సో అనకాపల్లికి సంబంధించి మీ అభ్యర్థిత్వం ఖరారైన దగ్గర నుంచి మీ పనితీరు అదంతా సరే మేము చూస్తూనే ఉన్నాం. ఈసారి ఈ ఎన్నికల్లో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మెజారిటీ? ఏ రకంగా మీ విజయం ఉండబోతుంది? అంటే మెజారిటీ అనేది ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే నేను ఒకసారి అన్నీ తిరిగి అందరితో మాట్లాడి అన్నీ చేసి ఒక అంచనా ఉంటుంది కదా, కూటమిలో ఇప్పుడు దిగుతున్నారు కాబట్టి 3 పార్టీలు ఉంటాయి కదా. పోయినసారి చూస్తే లాస్ట్ 2019 ఎలక్షన్లో అక్కడ జరిగిన ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గెలిచిన ఎంపీకి 50% అబోవ్ లేదు. ఇదే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఓటు తీసుకుంటే వారికన్నా ఎక్కువ ఉంది. ఇప్పుడు అది కాకుండా దానికి తోడు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే ప్రజల్లో బాగా దృఢంగా ఉంది. ఇవన్నీ కలిపితే గెలుపు నల్లేరు మీద నడికి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు.